Welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the third unit of BIFA, Business Economics and Financial Analysis. Okay, so మనము దీంట్లో కొంచెం మీకు ప్రాబ్లమేటిక్ ఉంటుంది అనమాట. లైక్ ప్రొడక్షన్ అని చెప్పేసి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది. బట్ ఆ ప్రాబ్లమేటిక్ ఉన్న టాపిక్స్ని ఏం చేయాలంటే నార్మల్గా చూసుకోండి. మిగతా టాపిక్స్ని కొంచెం థియరీ పార్ట్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ మీకు చెప్తా అక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ టాపిక్స్ని కొంచెం ఎక్కువ చూసుకోండి. ఓకే, నార్మల్గా మీరు జాయింట్ డేస్లో పాస్ అవ్వాలి అని అంటే జస్ట్ ఒక 3 యూనిట్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 2 యూనిట్స్లో ర్యాండమ్గా జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, రిపీటెడ్ క్వశ్చన్స్, రిపీటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ రిపీటెడ్ టాపిక్స్ నేర్చుకోండి. రైట్, అలా మనం ఈజీగా పాస్ అవ్వచ్చు అనమాట. సో నేను ఇది ఫస్ట్ ఇయర్ నుంచి అదే ఫాలో అయినా అండ్ నాకు ఇంతవరకు ఒక బ్యాక్లాగ్ కూడా పడలేదు. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ సక్సెస్ ఇన్ జేఎన్టీఎస్. మెయిన్లీ జేఎన్టీఎస్ కోసం అదే అనమాట. ర్యాండమ్గా బ్లైండ్గా వెళ్ళకుండా కాన్సెప్ట్తో వెళ్ళండి. మీకు ఎలా అర్థమైతే అలా రాసేసేయండి. అలా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు కాదు, జస్ట్ కాన్సెప్ట్ విత్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ లెట్స్ సీ ద టాపిక్స్ కవర్డ్ ఇన్ ద బిఫోర్ యూనిట్ 3. సో బిఫోర్ దాట్ ద నోట్స్ లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ మన వీడియోని మన ఫ్రెండ్స్కి ఎంత వీలైతే షేర్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయి కదా. సో ప్లీజ్, దిస్ ఇస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, అన్ని వ్యూస్ వస్తున్నాయి బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. Okay, so without letting, the topics covered in the unit 3 are production, cost, market structures and pricing. So normally ఈ యూనిట్లో మనకి ఏముంటాయంటే మొత్తం ఇవే టాపిక్స్ ఉంటాయి అనమాట. ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ ఫంక్షన్స్, నెక్స్ట్ కాస్ట్లో టైప్స్, మార్కెట్ స్ట్రక్చర్స్, నెక్స్ట్ ప్రైజింగ్లో టైప్స్ ఆఫ్ ప్రైసింగ్. ఓకే రైట్, నెక్స్ట్ ప్రొడక్షన్ అనాలిసిస్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఒక స్పెల్లింగ్ మిస్టేక్, దెర్ ఇస్ నో టీ లేదు, ఒక టీ ఉండాలి. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫంక్షన్ విత్ 1 వేరియబుల్ ఇన్పుట్ అండ్ విత్ 2 వేరియబుల్ ఇన్పుట్స్, రిటర్న్స్ టు స్కేల్, different types of production functions like cost analysis, types of cost, short run and long run cost functions. Okay, market next ఇదేమో కాస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇది ప్రొడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మార్కెట్ స్ట్రక్చర్స్, నేచర్ ఆఫ్ కాంపిటీషన్. సో ఇక్కడ కాస్ట్ ఒకటి మనకి కొంచెం ప్రాబ్లమేటిక్స్ ఉంటాయి అనమాట. ఈ కాస్ట్, ఈ ప్రొడక్షన్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ మార్కెట్ స్ట్రక్చర్స్ మొత్తం థియరీ. ఓకే రైట్, సో ఇది కొంచెం కాన్సన్ట్రేషన్గా నేర్చుకోండి, మీకు ఈజీగా పాస్ అవ్వచ్చు. నేచర్ ఆఫ్ కాంపిటీషన్, ఫ్యూచర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, మొనోపోలీ అండ్ ఒలిగోపోలీ అండ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్, ప్రైజింగ్, టైప్స్ ఆఫ్ ప్రైసింగ్, ఇది కూడా థియరీ ఉంటుంది. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ బేస్డ్ ప్రైసింగ్ ఒకటి, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఒకటి, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ ఒకటి. ఓకే రైట్, సో ఫస్ట్ ప్రొడక్షన్, కాస్ట్, మార్కెట్ స్ట్రక్చర్స్ ఇవి చూసాం. రైట్, ప్రొడక్షన్ అండ్ కాస్ట్ అని అంటే ఫస్ట్ ప్రొడక్షన్ ఫంక్షన్ చూసుకున్నాము. డిఫైన్స్ అవుట్పుట్స్ యాజ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అంటే ఫంక్షన్, ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ఎల్ కామా కే. ఎఫ్ అంటే ఫంక్షన్ అండ్ ఎల్ అంటే లేబర్ అండ్ కే అంటే క్యాపిటల్. సో క్యూ ఈజ్ ద అవుట్పుట్ అనమాట. సో దట్ అవుట్పుట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ లేబర్ కామా క్యాపిటల్. సో ఇది ప్రొడక్షన్ ఫంక్షన్. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకొని 2 మార్క్స్ అడగవచ్చు. వాట్ ఈజ్ ఏ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే డెఫినేషన్ రాయండి, ఈక్వేషన్ రాయండి. ఓకే, సో నెక్స్ట్ షార్ట్ రన్ అంటే అట్లీస్ట్ 1 ఇన్పుట్ అనమాట. సో షార్ట్ రన్ అంటే మనము 0 ఇన్పుట్స్ ఉండొద్దు, ఏదైనా ఒక ఇన్పుట్ పక్కా ఇవ్వాలన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ దానికి క్యాపిటల్. సో మనకు డిఫరెంట్ ఇప్పుడు దీంట్లో ఇన్పుట్స్ ఏంటి అంటే క్యాపిటల్ కావచ్చు, లేబర్ కావచ్చు, అండ్ మనం ఎక్స్పెండిచర్స్ కావచ్చు, లైక్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. రైట్, అవన్నీ అనమాట. నెక్స్ట్ లాంగ్ రన్, ఆల్ ఇన్పుట్స్ ఆర్ వేరియబుల్. సో దీంట్లో వేరియబుల్ అంటే డిఫరెంట్ అనమాట. ఓకే రైట్, నెక్స్ట్ లాస్ అండ్ రిటర్న్స్, లాస్ ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, అవుట్పుట్ రైసెస్ దెన్ ఫాల్స్. అప్పుడప్పుడు ఇది ఏమవుతుంది అంటే అవుట్పుట్ అనేది ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి డిక్రీజ్ అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ రిటర్న్స్ టు స్కేల్, లాంగ్ రన్, అవుట్పుట్ చేంజెస్ ప్రపోర్షనల్లీ కెన్ బి ఇంక్రీజింగ్, కాన్స్టెంట్ ఆర్ డిక్రీజింగ్. సో రిటర్న్స్ టు స్కేల్ అని అంటే ప్రపోర్షనాలిటీ అనమాట. ఒకసారి ఇంక్రీజ్ కావచ్చు, ఒకసారి కాన్స్టెంట్గా ఉండొచ్చు, ఒకసారి డిక్రీజ్ కావచ్చు. అది ఓకే. ఇప్పుడు కాస్ట్ కాన్సెప్ట్స్ చూసుకుందాము. దీంట్లో కాస్ట్లో మనకు నార్మల్గా టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి, ఇవి అనమాట. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ అంటే స్టేస్ కాన్స్టెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ అవుట్పుట్. సో ఇక్కడ అవుట్పుట్తో సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవుట్పుట్ దట్ స్టేస్ కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజ్ అవ్వకుండా. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. వేరియబుల్ కాస్ట్ అంటే అవుట్పుట్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ టోటల్ కాస్ట్ అంటే రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఓకే, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. నెక్స్ట్ యావరేజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై క్యూ అంటే అవుట్పుట్. ఓకే రైట్, యావరేజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు విసి అంటే వేరియబుల్ కాస్ట్ బై క్యూ అంటే అవుట్పుట్. రైట్, ఇదనమాట ఫార్ములా. నెక్స్ట్ మార్జినల్ కాస్ట్, చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ బై చేంజ్ ఇన్ ద అవుట్పుట్ అనమాట. ఓకే, డెల్టా అంటే చేంజ్, గుర్తుపెట్టుకోండి, డెల్టా టీసీ బై డెల్టా క్యూ. డెల్టా ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. ఓకే రైట్, సో నార్మల్గా ఇక్కడ ఈ మార్జినల్ కాస్ట్ కర్వ్ అనేది మ్యాక్సిమంకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఉంటుంది. అండ్ ఒకవేళ ఎంసీ ఈ కర్వ్ అనేది ఏసీని మీట్ అయినప్పుడు, యావరేజ్ కాస్ట్ మీట్ అయినప్పుడు అది మినిమమ్. ఓకేనా, అంటే ఏసీ అంటే ఏంటి, యావరేజ్ కాస్ట్. అంటే యావరేజ్ కాస్ట్ అంటే స్టేజ్ మినిమం ఉన్నట్టే. రైట్, లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్, దెన్ యూ షేప్డ్ విత్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. రెవెన్యూ అండ్ ప్రాఫిట్, టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఇంటూ క్యూ. యావరేజ్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్స్ టు టీఆర్ బై క్యూ. ఓకే, లైక్ టోటల్ రెవెన్యూ, టీఆర్ అంటే టోటల్ రెవెన్యూ బై క్యూ. క్యూ అంటే అవుట్పుట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ మార్జినల్ రెవెన్యూ అంటే చేంజ్ ఇన్ టోటల్ రెవెన్యూ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్.
ఓకే, టీసీ అని టోటల్ కాస్ట్, రైట్. నెక్స్ట్ అబ్నార్మల్ ప్రాఫిట్ అంటే నార్మల్గా ఈ కండిషన్ అనమాట. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ అబ్నార్మల్ ప్రాఫిట్ అని అంటే టీఆర్ గ్రేటర్ దాన్ టీసీ. టీఆర్ ఎప్పుడైనా టోటల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ టోటల్ కాస్ట్ ఉందనుకో అప్పుడు అబ్నార్మల్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్ అని ఇప్పుడు టోటల్ రెవెన్యూ అంటే మనకు వచ్చే రెవెన్యూ అనమాట. మనం తీసుకుంది 500కి అయితే మనకు వచ్చిన ఇన్కమ్ ఎంత, రెవెన్యూ ఎంత, సపోజ్ 2000 అనుకుందాం. 500కి తీసుకున్న 2000 వచ్చినప్పుడు అది ఏమవుతుంది, 4 times ఎక్కువ వచ్చినట్టు కదా. అంటే ఇక్కడ దాని ఏమంటాం అబ్నార్మల్ ప్రాఫిట్ అనమాట, ఎక్కువ వచ్చిందని చెప్పేసి. నార్మల్ ప్రాఫిట్ అంటే నార్మల్గా సపోజ్ 500కి తీసుకుందాం, 500కి అమ్మేసినాము, ఓకే, నాట్ సో మచ్. లేకపోతే 500 తీసుకున్నాం, ఒక 700కి అమ్మినాం, నాట్ సో అట్లా. సో టోటల్ రెవెన్యూ నార్మల్ ప్రాఫిట్లో ఫార్ములా ఏంటంటే టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ లాస్ అని అంటే టోటల్ రెవెన్యూ ఇస్ లెస్ దాన్ టీసీ టోటల్ కాస్ట్. మనం తీసుకుని 500కి అయితే 200కి అమ్మినాం అనుకో, లాసే కదా, రైట్. అలా ఇవి గుర్తుపెట్టుకోండి ఒకసారి, రైట్. నెక్స్ట్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అకర్స్ వేర్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ. అంటే ఇక్కడ మార్జినల్ రెవెన్యూ అనేది మ్యాక్సిమం కాస్ట్కి వెళ్ళినప్పుడు దాన్ని మనము ప్రాఫిట్ మ్యాక్సిమం అంటాం, రైట్. నెక్స్ట్ షట్ డౌన్ రూల్ అంటే షార్ట్ రన్ అనమాట. ప్రొడ్యూసెస్ ఓన్లీ ఇఫ్ P is greater than or equals to average cost. Okay, next break even at P is equals to ATC, right. Next market structures. So market structures అంటే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. చూసుకుందాం ఇప్పుడు. ఒకటి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఇట్లా పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే దాంట్లో మనకు ప్రోడక్ట్స్ అనేది కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఉంటాయి అనమాట దీంట్లో. ఓకే, నాకు ప్రైస్ పవర్ అంటే నార్మల్గా ప్రైస్ టేకర్స్ని బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. హై అంటే ఏమో పిఎంసీ అంటే మినిమం. ఓకే, నెక్స్ట్ మోనోపోలీ అంటే ఓన్లీ వన్ అనమాట, యూనిక్ సింగిల్ ఉంది. ఓకే, మోనోపోలీ అంటే వన్ సింగిల్. ఎంట్రీ బ్యారియర్స్ వెరీ హై, ప్రైస్ మాత్రం ఫుల్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అని అంటే మెనీ డిఫరెన్షియేటెడ్ ఎన్ని డిఫరెంట్ ఉంటాయి అనమాట ప్రొడక్ట్స్ అనేవి. మోనోపోలీ మాత్రం ఒకటి సింగిల్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట దీంట్లో, రైట్. నెక్స్ట్ ఒలిగోపోలీ అని అంటే ఫ్యూ సిమిలర్ అండ్ వేరింగ్ హై, కొన్ని మాత్రమే సేమ్ ఉంటాయి, మిగతా మొత్తం డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు 2 మార్క్స్ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. వాట్ ఈస్ ఒలిగోపోలీ అని అంటే ప్రొడక్ట్స్ విల్ బి ఫ్యూ సిమిలర్ అండ్ ఫ్యూ విల్ బి హై అనమాట. సపోజ్ ఎట్లా రాసుకునే డిఫరెన్స్ అంటే ఇన్ ద ఒలిగోపోలీ ద ప్రొడక్ట్స్ the only some of the products will be similar and rest of the products more than similar products there will be different products అనమాట. ఓకే, అట్లా రాసేసుకోండి. నెక్స్ట్ హైలైట్స్. దీని హైలైట్స్ అంటే కీ పాయింట్స్ అనమాట, రైట్. పర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపోలీ ఇవి అనమాట. మళ్ళీ ఇక్కడ ప్రైస్ టేకర్స్, ఫ్రీ ఎంట్రీ, ఎగ్జిట్ మళ్ళీ ఇది రాయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ప్రైసింగ్ స్ట్రాటజీస్ అంటే మనం నార్మల్గా ప్రైసింగ్ ఎట్లా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు మార్కెట్ బేస్డ్ ప్రైసింగ్ ఉంటుంది కదా. సో మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, మార్కెట్లో ఏ ప్రైసింగ్ ఉంది, దాంతోపాటు మనం వెళ్ళిపోవాలి, రైట్. సో అదొక స్ట్రాటజీ అనమాట. చూసాం ఇక్కడ స్ట్రాటజీ ఎలా ఉన్నాయో, లైక్ కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ అనమాట. యాడ్స్ పర్సెంటేజ్ మార్కప్ ఓవర్ యూనిట్ కాస్ట్. సో ఆ పర్ యూనిట్కి ఎంత పర్సెంటేజ్ మనం పెట్టుకోవాలో అంత పర్సెంటేజ్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఇట్లా అంటే మనకి ఇప్పుడు పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తారు కదా. సో ఎట్లా ఇస్తే మనకు ఆ డిస్కౌంట్ ఆల్రెడీ వాళ్ళు దాన్ని క్యాలిక్యులేట్ చేసి మనకి ఎంత వస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఇస్తే అని చెప్పేసి ఆ ప్రాఫిట్ బేస్ చేసుకునే వాళ్ళు ఆ డిస్కౌంట్ ఇస్తారు. వాళ్ళకు ప్రాఫిట్ లేకుండా మన డిస్కౌంట్ ఎట్లా ఇస్తారు, ఇయర్ కదా, దట్ ఈస్ ఫాల్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వాల్యూ బేస్డ్ ప్రైసింగ్ సెట్స్ ప్రైస్ బేస్డ్ ఆన్ పర్సీవ్డ్ కస్టమర్ వాల్యూ. సో ఇక్కడ మన కస్టమర్ వాల్యూ ఎంత తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ప్రైస్ని బేస్ చేసామన్నమాట. ఓకే, పెనట్రేషన్ ప్రైసింగ్ లో ఇనిషియల్ ప్రైస్ టు క్యాప్చర్ మార్కెట్ షేర్. సో ఇక్కడ మార్కెట్ షేర్ మనం ఇప్పటిదాకా చెప్పిన పాయింట్, ఫస్ట్ చెప్పిన పాయింట్ అకార్డింగ్ టు ద మార్కెట్ అనమాట, రైట్. నెక్స్ట్ ప్రైస్ స్కిమ్మింగ్, హై స్టార్టింగ్ ప్రైస్ లోవర్డ్ ఓవర్ టైం. సో స్కిమ్మింగ్ అని అంటే ప్రైస్ ఫస్ట్ మనం హై పెడతాం, ఓకే, అది ఎవరు తీసుకుంటలేనంటే మనం లో చేస్తూ ఉంటాం, రైట్, అలా. ఓకే, నెక్స్ట్ డైనమిక్ ప్రైసింగ్, అడ్జస్ట్ ప్రైసెస్ బేస్డ్ ఆన్ రియల్ టైమ్ డిమాండ్, అట్లా. నెక్స్ట్ టార్గెట్ రిటర్న్ ప్రైసింగ్, సెట్స్ రైస్ టు అచీవ్ ఎ స్పెసిఫిక్ రాయ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రొడక్షన్ అనాలిసిస్. సో ప్రొడక్షన్ అంటే ఏంటిది, ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటిది, దాని లోపల మనం ఏమి ఉంటాయి అది చూసుకుందాం. ఓకే, సో డెఫినేషన్ ఫర్ ప్రొడక్షన్ ఫంక్షన్, టెక్నికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్స్ లైక్ లేబర్, క్యాపిటల్, land, raw materials, technology and output Q expressed as the Q is equals to output that is equals to function of L of K L comma K. మనం ఇది ఫస్ట్ లోనే చూసుకున్నాం, ఇది ఏంటిది ఈ ప్రొడక్షన్ ఫంక్షన్, రైట్. Q is equals to F of L comma K. L is the labor and K is the capital and so on అంటే ల్యాండ్ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఎనీ అదర్ రిసోర్సెస్ కావచ్చు. ఓకే, సో ఇట్ షోస్ హౌ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ డిటర్మైన్ అవుట్పుట్ లెవెల్స్. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ మనం కంబైన్ చేసినప్పుడు అవుట్పుట్స్ ఎలా వస్తాయి, లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్స్ అనేది చూపెడతాయి అనమాట. ఓకే, అది ఫంక్షన్, ప్రొడక్షన్ ఫంక్షన్ హెల్ప్స్ మెజర్. మనం ఇంకేం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దీనివల్ల అంటే టోటల్ ప్రొడక్ట్ మెజర్ చేసుకోవచ్చు, మార్జినల్ ప్రొడక్ట్ మెజర్ చేసుకోవచ్చు, యావరేజ్ ప్రొడక్ట్ కూడా మెజర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ షార్ట్ రన్ వర్సెస్ లాంగ్ రన్. సో షార్ట్ రన్ అంటే లాంగ్ రన్ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటాయి. వాట్ ఈస్ డిఫైన్ షార్ట్ రన్ అండ్ డిఫైన్ లాంగ్ రన్, ఆ డిఫరెన్షియేట్ బిట్వీన్ షార్ట్ రన్ ఆర్ లాంగ్ రన్ అనే ఛాన్స్ ఉంటుంది. ఓకే, షార్ట్ రన్ అంటే అట్లీస్ట్ 1 ఇన్పుట్ అనమాట, ఫిక్స్డ్ ఉంటుంది పక్క. సో లాంగ్ రన్ అంటేనేమో ప్రతి ఇన్పుట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సేమ్ ఉండవు అసలుకి. బట్ షార్ట్ రన్లో మాత్రం ఒక్కటి అట్లీస్ట్ ఒకటైనా ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే, రైట్. ప్రొడక్ట్ మెజర్స్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఇక్కడ ప్రొడక్ట్ ఎట్లా మెజర్ చేసుకుంటాం మనం, టోటల్ ప్రోడక్ట్, మార్జినల్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్. టోటల్ ప్రొడక్ట్ అంటే టోటల్ అవుట్పుట్, మార్జినల్ ప్రొడక్ట్ అంటే చేంజ్ ఇన్ ద టోటల్ ప్రొడక్ట్ బై చేంజ్ ఇన్ ద ల్యాబ్
లేబర్ ఆర్ మనకు క్యాపిటల్ కూడా ఏదైనా యావరేజ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ లైక్ టీపీ టోటల్ ప్రొడక్ట్ బై లేబర్ రైట్. నెక్స్ట్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ ఇది అవసరం లేదు మీకు రైట్. ఇక్కడ రిటర్న్స్ టు స్కేల్ చూసుకోండి లాంగ్ రన్ అనమాట. ఎఫెక్ట్స్ ఆన్ అవుట్పుట్ వెన్ ఆల్ ఇన్పుట్స్ ఇంక్రీజ్ ప్రపోర్షనల్లీ. సో నార్మల్గా ఇంక్రీజెస్ అనేవి ప్రపోర్షనల్ అంటే సపోజ్ ఇప్పుడు ఇన్పుట్ ఇంక్రీజ్ అయింది అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అయింది అనుకుందాం, లేదా ఇన్పుట్ డిక్రీజ్ అయింది అవుట్పుట్ ఇంక్రీజ్ అయింది అంటే ప్రపోర్షనల్ అనమాట. అక్కడ మనం డైరెక్ట్ ప్రపోర్షనల్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ చెప్పలేదు. ఓకే రైట్. ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ ఇన్పుట్స్ డబుల్ అవుట్పుట్ మోర్ దాన్ డబుల్. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏమైతే అంటే దీంట్లో డబుల్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది అవుట్పుట్స్ కూడా డబుల్ అవుతాయి అనమాట. ఓకే లైక్ ప్రపోర్షనాలిటీ అనమాట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇన్పుట్స్ ఇంక్రీజ్ అయితే అవుట్పుట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అట్లా. నెక్స్ట్ కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్ ఇన్పుట్స్ డబుల్ అయితే అవుట్పుట్ కూడా డబుల్ అవుతుంది. నెక్స్ట్ డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ ఇన్పుట్స్ డబుల్ అయితే అవుట్పుట్ లెస్ దాన్ డబుల్స్ అవుతుంది. అంటే డిక్రీజ్ అయింది చూసినా ఎస్ అలా. 3 టైప్స్, ఒకటి ఇంక్రీజ్ ఒకటి కాన్స్టెంట్, అంటే సేమ్ ఇన్పుట్ ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది అనమాట అవుట్పుట్ కూడా. బట్ దీంట్లో డిక్రీజింగ్లో మాత్రం రివర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అట్లా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఫంక్షనల్ ఫార్మ్స్ అంటే కొన్నికి మనకు కాబ్డక్లోస్ అని ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. లైక్ Q = E ఇంటూ మనకి వెళ్ళంటే ఇక్కడ క్యాపిటల్ కదా లేబర్ ఇంటూ క్యాపిటల్. సో ఇఫ్ A + B > 1 అప్పుడు ఏమవుతుంది అంటే IRS = 1 అండ్ CRS <1 రైట్. ఇది ఎందుకు అవసరం అని అంటే గైడ్స్ డెసిషన్స్ ఈ ఎగ్జాంపుల్ రాయకుండా అవసరం లేదు మీకు. గైడ్స్ డెసిషన్స్ అండ్ ఆప్టిమల్ ఇన్పుట్ కాంబినేషన్ జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసిన. ఇన్ కేసు నేను ఎక్కడైనా అవసరం లేదని చెప్తే దాన్ని తీసుకోకండి. ఓకే జస్ట్ అవసరమైనా తీసుకోండి రైట్. గైడ్స్ డెసిషన్స్ అండ్ ఆప్టిమల్ ఇన్పుట్ కాంబినేషన్ అండ్ ఐడెంటిఫైస్ ఆప్టిమల్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ హెల్ప్స్ ఇన్ పిన్ పాయింట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్కి మనం ప్రాపర్ డెసిషన్ తీసుకోనికి ఇది అవసరం అవుతుంది అనమాట. ఎవాల్యుయేషన్ అనమాట. ఓకే రైట్. ఎవాల్యుయేటింగ్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇక్కడ స్పెల్లింగ్ లేదు ఒక టీ. ఓకే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ యొక్క ఫ్యాక్టర్స్ అనేది చూసుకున్నాము. వాటర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నార్మల్గా ఏంటంటే జనరల్గా ల్యాండ్ లేబర్ క్యాపిటల్ అండ్ సమ్ రా మెటీరియల్స్ రిసోర్సెస్ అవన్నింటిని మనము ప్రొడక్షన్ యొక్క ఫ్యాక్టర్స్ అంటాము రైట్. నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి నార్మల్గా బిజినెస్ రైట్. దీస్ ఆర్ ఎసెన్షియల్ అండ్ ఆఫెన్ స్కేల్స్ రిసోర్సెస్ డైరెక్టింగ్ అవుట్పుట్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో నార్మల్గా ఇవి ఎందుకు అవసరం అని అంటే మన ఎకనామిక్ గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకోనికి ఎఫిషియెంట్గా ఇంక్రీజ్ చేసుకోనికి అవసరం అనమాట ఈ ఫ్యాక్టర్స్ అనేవి రైట్. సో ఫస్ట్ ల్యాండ్ చూద్దాం, నెక్స్ట్ లేబర్ చూద్దాం, క్యాపిటల్ చూద్దాం, ఎంటర్ప్రెన్యూర్షిప్ చూద్దాం. సో ల్యాండ్ అంటే ఏంటిది ఇంక్లూడ్ ఫిజికల్ ల్యాండ్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ మినరల్స్ ఫారెస్ట్ వాటర్ ఆయిల్. సో ఇవన్నీ మనము ల్యాండ్లో ఇంక్లూడ్ చేసుకుంటాం రైట్. ఫిక్స్డ్ అండ్ స్కేల్స్ ఇట్స్ ఇన్కమ్ కాల్ రెంట్ రైట్. ఓకే నెక్స్ట్ ఇది రినవబుల్ వర్సెస్ నాన్ రినవబుల్ డిస్టింక్షన్స్ మ్యాటర్ ఫర్ సస్టైనబిలిటీ అండ్ సప్లై. నెక్స్ట్ లేబర్ చూసుకుందాం. హ్యూమన్ ఎఫర్ట్ మనది ఫిజికల్ ఎనర్జీ అనమాట లైక్ ఫిజికల్ వర్క్. ఓకే సో మనకు మన వర్క్ చేస్తే దానికి మనకు లైక్ వేజెస్ ఇస్తారు అనమాట. లైక్ శాలరీ ఇచ్చడము వేజెస్ ఇచ్చేయడము అలా అదని మనం లేబర్ అంటాం. నెక్స్ట్ క్వాలిటీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎడ్యుకేషన్ ట్రైనింగ్ స్కిల్స్ ఆఫ్ అండ్ టర్మ్డ్ హ్యూమన్ క్యాపిటల్. సో అది కూడా కాకుండా ఇక్కడ మన ఎడ్యుకేషన్ మన ట్రైనింగ్ స్కిల్స్ని కూడా యూజ్ చేసుకొని హ్యూమన్ క్యాపిటల్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అని అంటే యాడింగ్ మోర్ లేబర్ ఈవెన్చువల్లీ ఈల్డ్స్ లెస్ అడిషనల్ అవుట్పుట్. సో మనం ఎక్కువ లేబర్స్ యాడ్ చేసి ఏమైతే అంటే అవుట్పుట్ అనేది కొంచెం తక్కువ వస్తాయి అనమాట. కీపింగ్ అదర్స్ కాన్స్టెంట్ మనం ఏం చేస్తున్నప్పుడు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి వర్క్ కొంచెం తక్కువ ఇస్తున్నాం కదా ఇంకెక్కువ మెంబర్స్ని యాడ్ చేసి అట్లా రైట్. నెక్స్ట్ క్యాపిటల్ ఫిజికల్ క్యాపిటల్ హ్యూమన్ మేడ్ యాసెట్స్ లైక్ మిషనరీ ఇవన్నిటిని మనం ఏమంటాం మిషనరీ బిల్డింగ్స్ టూల్స్ వెహికల్స్ ఇవన్నిటిని మనం హ్యూమన్ మేడ్ అంటే హ్యూమన్ మేడ్ యాసెట్స్ అంటే ఫిజికల్ క్యాపిటల్ అనమాట. ఓకే నెక్స్ట్ డిఫరెంట్ ఫ్రమ్ మనీ టూల్స్ ప్రొడ్యూస్ మనీ జస్ట్ ఫెసిలిటీస్ అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ ఇస్ ఇంట్రెస్ట్ బై ప్రాఫిట్స్. ఓకే క్యాపిటల్ నుంచి వచ్చే మన ఇన్కమ్ ఏమంటామంటే ఇంట్రెస్ట్ బై ప్రాఫిట్స్. నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే నార్మల్గా బిజినెస్ అని కూడా అంటాము. ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ మ్యాన్ రైట్. అట్లా డ్రైవ్స్ ఇన్నోవేషన్ అండ్ ఆర్గనైజేషన్ ల్యాండ్ లేబర్ అండ్ క్యాపిటల్. సో ఇదేం చేస్తుంది ఇన్నోవేషన్. సో కొత్త వాటిని మనము లైక్ కొత్త స్టార్టప్స్ పెట్టడం కానీ కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయడం కానీ అవన్నిటిని మనం ఇన్నోవేట్ చేసి స్టార్ట్ చేస్తాం అనమాట రైట్. అట్లా టేక్స్ ఆన్ రిస్క్ కోఆర్డినేట్స్ ప్రొడక్షన్ రివార్డెడ్ విత్ ప్రాఫిట్స్. సో రిస్క్ తీసుకుంటారు వర్క్ చేస్తారు అండ్ ప్రాఫిట్ని ఎర్న్ చేసుకుంటారు. ఓకే కన్సిడర్ ద ఇంజన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ న్యూ ఆపర్చునిటీ. అది స్టార్ట్అప్ అనమాట. రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏంటంటే నీకు డిరైవ్డ్ సెకండరీ ఫ్యాక్టర్స్ టెక్నాలజీ అండ్ నాలెడ్జ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ అనమాట అది ఇట్లా కనిపిస్తుంది. ఓకే రైట్ రోడ్స్ కమ్యూనికేషన్ క్యాపిటల్ ఇవన్నీ. నెక్స్ట్ టాపిక్ ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ 1 వేరియబుల్ ఇన్పుట్ అండ్ విత్ 2 వేరియబుల్ ఇన్పుట్. సో ఇక్కడ కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ ఉంటాయి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అనమాట దీంట్లో లైక్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు ఇంకేసి టాపిక్ నచ్చకపోతే లీవ్ చేయండి. కలిసి ఇంపార్టెంట్ టాపిక్ అనుకుంటున్నాం లైక్ ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్స్ అనేవి కవర్ అయిపోతుంది కదా మొత్తం. ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఇంట్లో కవర్ అవుతుంది అండ్ విత్ 1 వేరియబుల్ ఇన్పుట్ ఏంది అండ్ విత్ 2 వేరియబుల్ ఇన్పుట్స్ ఏంది. సో వాడు మ్యాక్సిమం అయితే ఇదే క్వశ్చన్ ఇస్తాడు. ఓకే ఒకవేళ క్వశ్చన్ వస్తే రేపు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ సో ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే స్పెసిఫైస్ అవుట్పుట్ QQQ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ 1 వేరియబుల్ ఇన్పుట్.
ఓకే. సో ఇప్పుడు మనము క్యూ దీని ఒక ఫంక్షన్ అనుకొని వన్ వేరియబుల్ ఇన్పుట్కి ఇస్తున్నాం అనమాట. సేమ్ అది, బట్ వన్ వేరియబుల్ ఇన్పుట్కి ఇస్తున్నాము. కీపింగ్ అదర్స్ ఇన్పుట్స్ ఫిక్స్డ్. సో దీని ఒక్కదాన్ని డిఫరెంట్ ఇన్పుట్ అనమాట. అండ్ మిగతా ఇన్పుట్స్ని మొత్తం, రిమైనింగ్ ఇన్పుట్స్ని మొత్తం ఫిక్స్డ్, సేమ్ యాస్టేజ్ అట్లనే ఉంటాయి అనమాట. ఓకే. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు L, function of L, K inverse. Next Q is equals to F, function of L, bar of K, and Q is equals to function of L, K inverse. So ఇక్కడ ఏమవుతుంది, వేర్ క్యాపిటల్ K is fixed. సో ఇక్కడ ఈ క్యాపిటల్ అనేది ఫిక్స్డ్ ఉంది, బట్ ఇక్కడ ఏమవుతుంది, L చేంజ్ అవుతుంది, రైట్, అలా అనమాట. నెక్స్ట్ కీ మెజర్స్, టోటల్ ప్రోడక్ట్, టోటల్ అవుట్పుట్ ఫ్రమ్ వేరియబుల్ ఇన్పుట్. సో మన టోటల్ ప్రోడక్ట్ అంటే ఏంది, టోటల్ అవుట్పుట్ని టోటల్ ప్రోడక్ట్ అంటాం. మార్జినల్ ప్రోడక్ట్ అని అంటే లైక్ ఇప్పుడు చేంజ్ ఇన్ టోటల్ ప్రోడక్ట్ బై చేంజ్ ఇన్ లేబర్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ యావరేజ్ ప్రోడక్ట్ అంటే ఇది ఫార్ములా, మీకు ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి ముందు పేజ్లో, ముందు టాపిక్లో. ఓకే. స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే స్టేజ్ 1లో టోటల్ ప్రోడక్ట్ రైజెస్ ఎట్ ఇంక్రీజింగ్ రేట్ అనమాట. ఇక్కడ మార్జినల్ ప్రోడక్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, టోటల్ ప్రోడక్ట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. స్టేజ్ 2లో టీపీ రైజెస్ అండ్ ఎంపీ డిక్రీజెస్. ఓకే. నెక్స్ట్ స్టేజ్ 3లో టీపీ ఫాల్స్, ఎంపీ బికమ్స్ నెగిటివ్. అది ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ లేబర్ ఏమో అప్ టు 7, 0 to 7, అండ్ టోటల్ ప్రోడక్ట్ ఏమో 0, 4, 12, 24 ఇంక్రీజ్ అయిందన్నమాట వాల్యూ, అండ్ కొన్ని కాన్స్టెంట్ ఉన్నాయి. సో టీపీ ఇంక్రీజ్ ఫాస్టెస్ట్ విత్ ఫస్ట్ 3 యూనిట్స్, ఇంక్రీజ్ రిటర్న్స్ స్లో బై 4th, నెక్స్ట్ ద ప్లేట్యూస్ అండ్ డిక్లైన్స్. తర్వాత మెల్లగా ఏమైంది, ఫస్ట్ ఫటాఫట్ 0 నుంచి 4కి ఇంక్రీజ్ అయింది, 4 నుంచి 12కి ఇంకా ఇంక్రీజ్ అయింది, 12 నుంచి డబల్ అయింది, 24 నుంచి కొంచెం తగ్గింది, 32 నుంచి మళ్ళీ తగ్గింది కాన్స్టెంట్ అయింది. సో ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి మీరు. ఓకే. ఇక టీపీలో ఏమవుతుంది, ఫస్ట్ చాలా ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ 12 to 24 డబల్ అయింది, 24 నుంచి 32కి ఏమైంది, కొంచెం మళ్ళీ డిక్రీజ్ అయింది, మళ్ళీ మొత్తానికి డిక్రీజ్ అయింది, మొత్తం కాన్స్టెంట్ ఉంది ఇక్కడ, అట్లా అనమాట. ఓకే. ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ 2 వేరియబుల్ ఇన్పుట్స్, అదేమో విత్ 1 వేరియబుల్ ఇన్పుట్స్. ఇప్పుడు ఇక్కడ 2 వేరియబుల్ ఇన్పుట్స్ అనమాట. అంటే ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోండి, వేరియబుల్ అంటే ఏంది, వేరియబుల్ అంటే మనము డిఫరెంట్ అనమాట, చేంజ్. సో ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ ఇన్పుట్ అంటే ఒక్కదాన్ని మనము చేంజ్ చేస్తూ ఉంటాం, మిగతా రిమైనింగ్ ఇన్పుట్స్ అన్ని ఫిక్స్డ్ ఉంటాయి అనమాట. ఓకే. దీంట్లో మనకు క్యాపిటల్ అనేది ఫిక్స్డ్ అనమాట, కే, అండ్ దీంట్లో కూడా కే, అండ్ దీంట్లో కూడా కే. బట్ దీంట్లో మనము ఫంక్షన్స్లో ఇన్పుట్స్ ఏమి ఇచ్చుకుంటాం, మిగతా అన్ని డిఫరెంట్ ఇచ్చుకుంటాం, బార్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, అలా రైట్ అలా. సో ఇప్పుడు మనము 2 వేరియబుల్ ఇన్పుట్స్ అనమాట, 2 మాత్రము వేరే ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి, అండ్ రెస్ట్ ఆఫ్ మాత్రం కాన్స్టెంట్ ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి అనమాట, రైట్. సో ఇక్కడ సింపుల్గా మీకు ఫార్ములా చూడండి, డెఫినేషన్ చూద్దాం. అవుట్పుట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ లేబర్, క్యాపిటల్. నెక్స్ట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఇవన్నీ కంబైన్ రాయకండి, ఇదొక కాల్ అవుట్పుట్, ఇదొక అవుట్పుట్, అండ్ ఇదొక అవుట్పుట్, 3 అవుట్పుట్స్ కదా. సో 3 అవుట్పుట్స్లో మనకు 2 వేరియబుల్ ఇన్పుట్స్, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఎందుకు అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ లేబర్, క్యాపిటల్ ఒకటి, నెక్స్ట్ మళ్ళీ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ లేబర్, క్యాపిటల్ ఒకటి, నెక్స్ట్ క్యూ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఎల్, కే. సో వేర్ బోత్ లేబర్ అండ్ క్యాపిటల్, ఇక్కడ ఏమవుతుంది, లేబర్ క్యాపిటల్ ప్రతి దాంట్లో సేమ్ ఉంది, అంటే 2 వేరియబుల్ ఇన్పుట్స్. సో ఇక్కడ ఏమవుతుంది, కెన్ బి వ్యారీడ్ లాంగ్ రన్ కాంటెక్స్ట్. సో ఇవి ఏమవుతుందంటే కెన్ బి వ్యారీడ్, ఓకే, మేబీ కెన్ బి వ్యారీడ్ అనమాట, రైట్. ఐసోకెంటెన్స్ అంటే కర్వ్స్ షోయింగ్ ఆల్ కాంబినేషన్స్ ఆఫ్ ఎల్ అండ్ కేకే దట్ ఈల్డ్ ఎట్ ద సేమ్ అవుట్పుట్. సో ఇవి సేమ్ ఉంటాయి కాబట్టి ఇన్ కేసు సేమ్ ఉంటే ఏమవుతుంది, సేమ్ అవుట్పుట్ వస్తుంది, రైట్. దాన్ని మనము ఒక కర్వ్ని మనం ఏమంటాం అంటే ఐసోకెంటెన్స్ అంటాం. ఓకే, ఐసోకెంటెన్స్. స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు మార్జినల్ రేట్ అయితే టెక్నికల్ సబ్స్టిట్యూషన్, ద రేట్ ఎట్ విచ్ లేబర్ కెన్ రిప్లేస్ క్యాపిటల్ కీపింగ్ అవుట్పుట్ కాన్స్టెంట్. సో మార్జినల్ ప్రొడక్ట్స్ ఏమో ఇవి ఫార్ములాస్ కొంచెం చూసుకోండి, ఇన్ కేసు వద్దనుకుంటే టాపిక్ అయితే లీవ్ చేయడం బెటర్, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అబౌట్ దట్. నెక్స్ట్ ఆప్టిమల్ ఇన్పుట్ కాంబినేషన్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ మినిమైజేషన్, ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఆప్టిమల్ ఇన్పుట్ కాంబినేషన్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ మినిమైజేషన్. నెక్స్ట్ కండిషన్ దీనికి ఏంటంటే ఇక్కడ ఎంపీఎల్ ఆఫ్ డబ్ల్యూఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంపీకే ఆఫ్ డబ్ల్యూకే. సో ఇదనమాట, ఇక్కడ ఫార్ములాస్ కొంచెం రిపీట్ అయినాయి, అవి తీసుకోకండి, రైట్. దెన్ ఏం చేస్తారంటే ఇన్సూర్స్ కోస్ట్ ఎఫిషియంట్ ఇన్పుట్ చాయిస్, ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్. నార్మల్గా ఇది ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇదొక అవుట్పుట్ అనమాట. సో అవుట్పుట్లో మనకు 3 టైప్స్, ఒకటి అవుట్పుట్ అండ్ ఇది కూడా మళ్ళీ దీని సేమ్, మళ్ళీ ఇంకొక అవుట్పుట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏకే బీటా, ఏఎల్ బీటా, కే ఆల్ఫా. రిటర్న్స్ టు స్కేల్ డిపెండ్ ఆన్. సో దీన్ని మనం ఇంకా రాసుకోవచ్చు అంటే స్కేల్ లైక్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అనమాట. సో మనకు ఇక్కడ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది రిటర్న్స్, అండ్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి అని అంటే ఈ స్టేజెస్లో. సో వాళ్ళ కండిషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా, 1 ఆల్ఫా ప్లస్ బీటా ఆర్ 1 ఆల్ఫా ప్లస్ బీటా 1 అంటే అప్పుడు రిటర్న్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇవన్నిటికి మనకు 1 వచ్చింది అనుకో, కాన్స్టెంట్ ఉంటా అంటే దీనికి 1 ఉంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆల్రెడీ.
నెక్స్ట్ మన ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 1. సో అన్నిటికీ సేమ్ ఉంది కదా, అంటే కాన్స్టెంట్ ఉంది అనమాట. ఓకే, బట్ ఇక్కడ ఏముంది, ఆల్ఫా ప్లస్ బీటా అండ్ 1 ఆల్ఫా ప్లస్ బీటా ఆర్ గ్రేటర్ దాన్ వాట్ 1 ఆల్ఫా ప్లస్ బీటా 1, అంటే టర్మ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, బట్ ఇక్కడ మాత్రం సేమ్ ఉంటుంది కాన్స్టెంట్గా. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ 1 ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ 1 ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్, అంటే మొత్తం డిక్రీజ్ అవుతుంది, మొత్తానికి తగ్గుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకు దీంట్లో ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఇక్కడ ఏమైంది, ఈ టీపీ టోటల్ ప్రోడక్ట్ ఏమైంది, టోటల్ ప్రోడక్ట్ దీంట్లో ఫస్ట్ 0 ఉంది, నెక్స్ట్ 4 అయింది, అంటే ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మన డబుల్ అయింది, అంటే మళ్ళీ ఇంక్రీజ్ అయింది. 12 to 24 కొంచెం తగ్గింది, డిక్రీజ్ అయింది. సో మళ్ళీ 24 to 32 మళ్ళీ కొంచెం తగ్గింది. 12 to 24 మొత్తం డబుల్ అయింది కాబట్టి ఇంక్రీజ్ అయింది. 24 and 32కి ఏమైంది, కొంచెం డిక్రీజ్ అయింది. 32 and 34కి ఏమైంది, మొత్తానికి డిక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ కాన్స్టెంట్ అయిపోయింది. ఓకే, ఇవే అనమాట. సో ఈ 3ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఇవి ఇంక్రీజింగ్ రిటర్న్స్, కాన్స్టెంట్ రిటర్న్స్, డిక్రీజింగ్ రిటర్న్స్. ఓకే, ఇవి మనకు కొంచెం ఐడియా ఉంటే మరి ఓన్గా రాసేసేయండి. ఇవి 3 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంక్రీజింగ్ రిటర్న్స్, కాన్స్టెంట్ రిటర్న్స్, డిక్రీజింగ్ రిటర్న్స్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ తీసేసుకొని అదే ఎగ్జాంపుల్ తీసుకోండి. 0, 4, 12, 24, 32, 36, 36 అంటే ఏవైనా నెంబర్స్ ఫస్ట్ ఇంక్రీజ్ చేయండి, నెక్స్ట్ కొంచెం డిక్రీజ్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ కాన్స్టెంట్ లాస్ట్ సేమ్ నెంబర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే అర్థమైపోతుంది మనకి. రైట్, నెక్స్ట్ డినోటివ్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ అనమాట దీంట్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే Q is equals to minimum of Z1 by A Z2 అనమాట. ఓకే, నెక్స్ట్ Q is equals to minimum of Z1 by Z2 2 by B. ఇది వేరియేషన్స్ అనమాట. ఇక్కడ మీకు సబ్స్టిట్యూషన్స్ ఇన్పుట్స్ అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ రిటర్న్స్ టు స్కేల్ డెఫినేషన్. రిటర్న్స్ టు స్కేల్ అంటే ఏంటంటే ఇట్ అనలైజ్ హౌ అవుట్పుట్ Q changes when all inputs like labor, capital are increased proportionally in the long run. సో మనకి ఇప్పుడు లేబర్ని క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు మన Q అవుట్పుట్, సో వాట్ ఈస్ మన Q ఇస్ అవుట్పుట్, రైట్. Q ఎలా చేంజ్ అవుతుంది అనేది రిటర్న్స్ టు స్కేల్ అనమాట. ఓకే, సో దీనిలో టైప్స్ ఉంటాయి అంటే మనకు ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ ఒకటి, మన నెక్స్ట్ డిక్రీజింగ్ ఉంటాయి, నెక్స్ట్ కాన్స్టెంట్. ఈ 3 టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన రిలేషన్లో. ఓకే, ఇంక్రీజింగ్ రిటర్న్స్ ఒకటి, కాన్స్టెంట్ రిటర్న్స్ ఒకటి, డిక్రీజింగ్ రిటర్న్స్ ఒకటి. ఓకే, సో ఫస్ట్ IRS అని అంటే ఏంటి, సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్. అవుట్పుట్ ఇంక్రీజెస్ మోర్ దెన్ ప్రపోర్షనల్ ఇంక్రీజ్ ఇన్పుట్. సో ఇన్పుట్స్ కంటే అవుట్పుట్ డబల్ ఎక్కువ, లైక్ మోర్ దాన్ ఇన్పుట్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఓకే, మోర్ దాన్ ఇన్పుట్స్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. దేంట్లో, ఇంక్రీజింగ్ రిటర్న్స్లో డబుల్ అవుతాయి అనమాట. డబుల్ కావచ్చు, మోర్ దాన్ డబుల్ కావచ్చు. ఓకే, రైట్. సో దీనివల్ల కాజెస్ ఏంటి అని అంటే నెట్వర్క్ ఎఫెక్ట్స్ కావచ్చు, లైక్ వాట్ ఇస్ దట్ కాల్డ్ లేబర్ ఎఫెక్ట్స్ కావచ్చు. ఓకే, రైట్. ఇక్కడ కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్ అంటే నువ్వు ఎంత ఇన్పుట్ ఇచ్చినా అంతే అవుట్పుట్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అంతే ఉంటుంది అనమాట. రైట్. సో ఇప్పుడు డబుల్ ఇన్పుట్స్ ఇచ్చినావు, ఎగ్జాక్ట్లీ డబుల్ అవుట్పుట్ వస్తుంది, దాన్ని మనం కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్ అంటాం. ఓకే, నెక్స్ట్ డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అంటే మొత్తం నువ్వు ఎంత ఇస్తే దానికి డబుల్ తక్కువ అవుతాయి అనమాట. ఓకే, డబుల్ ఇన్పుట్స్ ఇస్తే డబుల్ తగ్గుతుంది. ఓకే, దాన్ని డిక్రీజింగ్ రిటర్న్స్ అని అంటాము. నెక్స్ట్ దీంట్లో ఫార్మల్ కండిషన్స్ ఏంటి అంటే IRS, CRS, DRSకి ఇవి కండిషన్స్. ఇంకేస్ మీకు రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఇవి ఫంక్షన్ ఆఫ్ క్యాపిటల్ కామా లేబర్, ఫంక్షన్ ఆఫ్ క్యాపిటల్ కామా లేబర్ 3 టైమ్స్ అంటే Q. వాట్ ఇస్ దిస్ Q? రైట్. Q is equals to what, ఫంక్షన్ ఆఫ్ K కామా L ఆర్ L కామా K. ఇవి Q అనమాట. ఇదొక Q, ఇదొక Q. రైట్, ఇవి కండిషన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్ లైక్ కాప్ డగ్లస్ ఫంక్షన్స్ అనమాట ఇవి. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా గ్రేటర్ దాన్ 1 ఆల్ఫా ప్లస్ బీటా అండ్ గ్రేటర్ దాన్ 1 ఆల్ఫా ప్లస్ IRS. నెక్స్ట్ CRS, ఒకవేళ మీకు డిఫైన్ CRS అన్నప్పుడు ఆర్ స్టేట్ ద ఈక్వేషన్ ఫర్ దట్ IRS, CRS, DRS అని అంటే ఈ ఈక్వేషన్ పెట్టుకోండి అకార్డింగ్ టు ద మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాప్ డగ్లస్ ఫంక్షన్. ఓకే, ఇది ఎందుకు అవసరం అని అంటే IRS అంటే ఎఫిషియన్సీ, DRS అంటే ఇన్ఎఫిషియన్సీ. ఇది మనకు తెలుసు. IRS అంటే ఇంక్రీజ్ అవుతుంది, DRS అంటే డిక్రీజ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ కాస్ట్ లింక్. CRS యూజువల్లీ మీన్స్ ఫ్లాట్ ల్యాండ్ అండర్ యావరేజ్ కాస్ట్ అనమాట. IRS అంటే ఫాలోయింగ్ కాస్ట్, DRS అంటే రైజింగ్ కాస్ట్. రైట్. మార్కెట్ స్ట్రక్చర్ అని అంటే IRS కెన్ లీడ్ టు న్యాచురల్ మోనోపోలీస్ అంటే సింగిల్ యాజ్ లార్జ్ ఫర్మ్స్ డామినేట్ డ్యూ టు కాస్ట్ అడ్వాంటేజెస్. రైట్. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్స్. సో మన ప్రొడక్షన్ ఫంక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. దాంట్లో లీనియర్ అని చెప్పేసి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒకటి, కాప్ డగ్లస్ అని చెప్పేసి. ఓకే, ఇవన్నిటికీ ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది ప్రతి ఫంక్షన్కి. ఓకే, లీనియర్ ఫంక్షన్కి ఫామ్ ఏంటంటే Q is equals to Q is output, Q is equals to A dot L plus B dot K. ఓకే, L is a labor, B is a capital and A, B are the variables. Okay, inputs are perfectly interchangeable. Example, 1 worker is equals to 16 units of machine time. Isochrones are straight lines. Isochrones eట్లుంటే నార్మల్గా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ లేనోటిఫ్ అంటే ఫిక్స్డ్ ప్రపోర్షన్స్ బై పర్ఫెక్ట్ కంప్లిమెంట్స్. సో ఫార్మ్ is equals to Q is equals to output is equals to minimum of L by A, K by B. ఓకే, ఇది ఫార్ములా దీనికి లేనోటిఫ్కి. నెక్స్ట్ కామ్కి ఏంది, కాప్ డగ్లస్కి ఏంటి ఫార్ములా, Q is equals to A dot L power alpha dot K power beta. ఓకే, ఇది పవర్ సింబల్ అనమాట. Q is equals to A dot L power alpha dot అంటే ఇంటూ K power beta. ఓకే, లిమిటెడ్ సబ్స్టిట్యూషన్ అమాంగ్ ఇన్పుట్స్. ఎలాస్టిసిటీ దీని వాల్యూ ఎంత, ఎలాస్టిసిటీ ఆఫ్ కాప్ డగ్లస్ is equals to 1. ఓకే, రిటర్న్స్ టు స్కేల్ డిటర్మైన్డ్ బై ఆల్ఫా ప్లస్ బీటా. రైట్. నెక్స్ట్ CS, కాన్స్టెంట్ ఎలాస్టిసిటీ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఫార్మ్ is equals to K is equals to A dot of alpha K power P plus
k power rho, this is a rho actually not p, plus 1 minus alpha l power rho power 1 by rho. సో ఇక్కడ జనరల్ కేసు ఏంటంటే రో 0 ఉన్నప్పుడు కాప్ డాగ్లస్, రో 1 ఉన్నప్పుడు లీనియర్, రో ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు డెరివేటివ్. ఇవి కండిషన్స్ దీనికి స్పెషల్ కేసెస్ అనమాట. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ హోమోజీనిటీ అని అంటే లీనియర్ హోమోజీనియస్ ఒకటి అండ్ ట్రాన్స్లాక్ అదర్ ఫ్లెక్సిబుల్ ఫార్మ్స్ అనమాట. ఇవి అంత అవసరం లేదు మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ హోమోజీనిటీ రెస్పాన్సెస్ అనేవి. నెక్స్ట్ కాస్ట్ అనాలిసిస్లో టైప్స్ ఆఫ్ కాస్ట్ ఏంటి, షార్ట్ రన్, లాంగ్ రన్ అండ్ కాస్ట్ ఫంక్షన్స్. మనకు షార్ట్ రన్ తెలుసు, లాంగ్ రన్ తెలుసు, కాస్ట్ ఫంక్షన్స్ కూడా ఆల్రెడీ తెలుసు, అవి చూసుకున్నాము. సో టైప్స్ ఆఫ్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, టోటల్ కాస్ట్, మార్జినల్ కాస్ట్, ఇవన్నీ కాస్ట్ అనమాట. మనం ఆల్రెడీ చూసుకున్నాము. టైప్స్ ఆఫ్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ అంటే మనకు అవుట్పుట్తో సంబంధం లేకుండా అట్లనే కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ అని అంటేనేమో అవుట్పుట్తో చేంజ్ అవుతూ ఉంటుంది, అకార్డింగ్ టు ద అవుట్పుట్ అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, టోటల్ కాస్ట్ అని అంటే రెండింటిని ప్లస్ చేసుకోవాలి, దేన్ని ఫిక్స్డ్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ని ప్లస్ చేసుకోవాలి, అడిషన్ చేసుకోవాలి. టోటల్ కాస్ట్ తీసుకోవచ్చు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ మార్జినల్ కాస్ట్ అంటే చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ బై చేంజ్ ఇన్ ద అవుట్పుట్. ఓకే, షార్ట్ రన్ కాస్ట్ ఫంక్షన్స్ అట్లీస్ట్ 1 ఇన్పుట్ ఫిక్స్డ్ అని అంటే ఇది షార్ట్ రన్ కాస్ట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 1 ఇన్పుట్ అనేది ఫిక్స్డ్ ఉండాలి. ఓకే, దాన్ని మనం షార్ట్ రన్ టోటల్ కాస్ట్ అంటాము. మనకు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అనమాట, టీవీసీ అంటే టోటల్ వేరియబుల్ కాస్ట్. ఇక్కడ నెక్స్ట్ లాంగ్ రన్ కాస్ట్ ఫంక్షన్స్లో మనకి చూసుకున్నట్లయితే ఆల్ ఇన్పుట్స్ వేరియబుల్, ప్రతి ఇన్పుట్ అనేది డిఫరెంట్ అనమాట, ఏది సేమ్ ఉండదు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ రన్ కాస్ట్ అండ్ లాంగ్ రన్ కాస్ట్. సో దీంట్లో అట్లీస్ట్ షార్ట్ రన్ కాస్ట్లో అట్లీస్ట్ ఒకటైనా వేరియబుల్ ఉంటుంది, సేమ్ ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది. అండ్ లాంగ్ రన్లోనేమో ప్రతిదీ వేరియబుల్ డిఫరెంటే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ అంటే ఏటీసీ పర్ యూనిట్ అనమాట, రిఫ్లెక్టెడ్ బై యూ షేప్డ్ కర్వ్, నార్మల్గా ఇట్లా యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్ రన్ మార్జినల్ కాస్ట్ ఎస్ఆర్ఎంసీ, ఎంసీ బేస్డ్ ఆన్ అవుట్పుట్ చేంజెస్ యూ షేప్డ్ యాజ్ వెల్, ఇది కూడా యూ షేప్డే ఉంటుంది. ఎంసీ అవుట్పుట్ ఎట్లా చేంజ్ అయితే అది ఎంసీ మార్జినల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో దీనికి చూసుకుందాం ఇక్కడ లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్కి ఎలా వేసి లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్. సో దానికి ఏంటంటే ఫార్ములా ఇది. సో యూ షేప్డ్ కర్వ్, దీనికి కూడా యూ షేప్డ్ అంటే సింపుల్గా రాసేసేయండి, యూ షేప్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడ షార్ట్ రన్ మార్జినల్ కాస్ట్ అంటేనేమో అవుట్పుట్ బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మళ్ళీ మీకు కంపారిజన్స్ అనమాట, షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్. ఓకే, ఇన్పుట్స్ ఒకటన్నా ఫిక్స్డ్ ఉంటుంది, దీంట్లో అసలు ఫిక్స్డే ఉండవు, మొత్తం చేంజ్ ఉంటాయి. రైట్. నెక్స్ట్ మార్కెట్ స్ట్రక్చర్స్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే నెంబర్ ఆఫ్ సెల్లర్స్, ప్రొడక్ట్ టైప్, ఎంట్రీ ఆర్ ఎగ్జిట్, ప్రైస్ సెట్టింగ్, ఎఫిషియన్సీ. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ మార్కెట్స్. సో దీనికి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సెల్లర్స్, ఎంతమంది ఎక్కువ ఉంటే అంత. నెక్స్ట్ ప్రొడక్ట్ టైప్ అంటే హోమోజీనియస్, సేమ్ ఉంటాయి అనమాట, ఎంట్రీ అసలు ఏముండదు, వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ప్రైస్ సెట్టింగ్ అంటే తీసుకునే వాళ్ళు ప్రైస్ సెట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే అగ్రికల్చర్ తీసుకున్నాము, వీట్. వాట్ ఇస్ మీన్ బై వీట్? వాటిని ఏమంటాం, వడ్లు. రైట్. సో ఆ వడ్లని మనము పండించినాక మనం వాటిని అమ్మాలి అంటే మార్కెట్కి పోవాలి. సో మార్కెట్కి ఎంట్రీ ఎగ్జిట్ ఏమైనా బయర్స్ ఉంటాయి అంటే ఏముండవు, మనం వెళ్ళిపోవచ్చు మార్కెట్లోకి. బట్ మనం పండించిన ఆ వీటికి ఎవరు కాస్ట్ ప్రైసింగ్ ఎవరు చేస్తారంటే తీసుకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు అంటే మార్కెట్ ఓనర్స్. ఓకే, సో వాళ్ళు ప్రైస్ని ఫిక్స్డ్ చేస్తారు, హోమోజీనియస్ అనమాట. ఫిక్స్డ్ చేసినాక దానికి మన క్వాంటిటీని బట్టి ప్రైస్ వస్తుంది అనమాట, లైక్ కింటాస్. ఓకే, అట్లా. నెక్స్ట్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్మ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ టైప్ అంటే డిఫరెన్షియేటెడ్, ఏవైనా కావచ్చు, ఏ ప్రొడక్ట్స్ అయినా కావచ్చు. ఎంట్రీ ఎగ్జిట్ అంటే మీకు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి రెస్టారెంట్స్, క్లాతింగ్ బ్రాండ్స్ ఇలా. నెక్స్ట్ ఒలిగోపాలి అంటే నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అంటే ఫ్యూ లార్జ్ ఫర్మ్స్, బిగ్ కంపెనీస్ అనమాట దీనికి. సో ఇవి కొన్ని సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ కూడా ఉండొచ్చు, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, సేమ్ ప్రొడక్ట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్స్ ఇలా కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మోనోపోలీ. నెంబర్ ఆఫ్ సెల్లర్స్, వన్ ఫార్మ్ డామినెన్స్ ఒకటే ఉంటుంది అనమాట. ఇక్కడ వెరీ హై బ్యారియర్స్ లైక్ పబ్లిక్ యూటిలిటీస్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ లైక్ కొంతమంది మాత్రమే చేస్తారు అక్కడ. రైట్, అలా ఉండదు అసలు లోపలికి. ఓకే, నెక్స్ట్ దీని కంపారిజన్ టేబుల్ అంటే ఫస్ట్ ఒక్కొక్కదాన్ని చూసుకున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్, ఇవన్నీ ఫీచర్స్. అండ్ దీంట్లో పర్ఫెక్ట్ కాంపిటీషన్కి, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్కి, ఒలిగోపోల్కి, మోనోపోల్కి. సో ఇది చూసుకుంటే టేబుల్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో దేనికి ఏ ఫీచర్ ఉంది, ఏది డిఫరెన్సెస్ ఉన్నాయి మొత్తం అర్థమైపోతాయి అనమాట టేబుల్ చూసుకుంటే. ఓకే, పర్ఫెక్ట్ కాంపిటీషన్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ మెనీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇది మోనోపాలిస్టిక్ కాంపిటీషన్ కూడా మెనీ. ఒలిగోపాలీలో ఫ్యూ, కొన్ని మాత్రమే. మోనోపాలీలో ఓన్లీ వన్ టైప్ ఉంటాయి. మోనోపాలీలో ప్రొడక్ట్ టైప్ సేమ్ ఉండొచ్చు, దీంట్లో డిఫరెంట్ ఉంటాయి. దీంట్లో ఒలిగోపాలీలో హోమోజీనియస్ కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఉంటాయి. దీంట్లో మాత్రం ఒకటి సింగిల్ సేమ్ ఉంటాయి అనమాట. మోనోపాలీ అంటే ఓన్లీ సింగిల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి, సేమ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో బ్యారియర్స్ అంటే కొంచెం అసలు ఏముండదు దీంట్లో పర్ఫెక్ట్ కాంపిటీషన్లో. ఎగ్జాంపుల్ ఫర్ అగ్రికల్చర్. నెక్స్ట్ దీంట్లో కొంచెం తక్కువ ఉంటుంది, దీంట్లో మొత్తం హై, దీంట్లో ఇంకా హై మోనోపాలీలో. నెక్స్ట్ ఓకే, ప్రైస్ సెట్టింగ్ అంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు దీన్ని, ఇది కొంచెం కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్ డిపెండెంట్ ఇది. నెక్స్ట్ ప్రైస్ మేకర్ చేసేవాళ్ళు, దీన్ని తయారు చేసేవాళ్ళు.
ఓకే, డెఫిషియన్సీ హై ఉంటుంది, మోడరేట్ వేరియేషన్ మొత్తం లో ఉంటుంది. ఎగ్జాంపుల్స్ దీనికి అగ్రికల్చర్, దీనికి రెస్టారెంట్స్, క్లాతింగ్, ఒలిగోపాలకి ఆటోమొబైల్స్, దీనికి పబ్లిక్ యూటిలిటీస్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ కాంపిటీషన్. సో ఇక్కడ మనకు కాంపిటీషన్కి నేచర్ ఎలా ఉంటుంది. సో కాంపిటీషన్ ఇన్ ఎకనామిక్స్ రిఫర్స్ టు ద రైవల్రీ ఆఫ్ ఫర్మ్స్ ఇన్ ద మార్కెట్ టు అట్రాక్ట్ కస్టమర్స్. సో సింపుల్గా కాంపిటీషన్ అంటే ఏంటిది, సపోజ్ ఇప్పుడు నాకు ఒక స్కూల్ నడిపిస్తున్నాను నేను. సో నా స్కూల్కి దగ్గర ఏరియాలో ఇంకొక టూ స్కూల్స్ ఉన్నాయి అనుకున్నాము. సో నాకు 2 స్కూల్స్తో నాకు కాంపిటీషన్ ఉన్నట్టే కదా, రైట్. సో నేను ఈ మార్కెట్లో, ఈ స్కూల్ మార్కెట్లో, నేను ఎడ్యుకేషన్ మార్కెట్లో నా స్కూల్ని టాప్లో తెచ్చుకోవాలంటే నేనేం చేసుకోవాలి, నేను కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏంటి ఇండస్ట్రీ స్కిల్స్, లైక్ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, పిల్లల్ని చూసుకోవడము, మంచి ట్రాన్స్పోర్టేషన్, ఓకే, ఇలా అనమాట. లైక్ కొంచెం ఫీ స్ట్రక్చర్ కొంచెం లైక్ మనం అఫోర్డబుల్ ప్రైజెస్ పెట్టడము, రైట్. హై ప్రైజెస్ కాకుండా అఫోర్డబుల్ ప్రైజెస్ పెట్టడం. అట్లా ఏమైతే అంటే మన స్కూల్ కొంచెం హైక్ అయిపోతుంది, రైట్, అలా అనమాట. సో దాన్ని మనం కాంపిటీషన్ అనమాట. కాంపిటీషన్ బిట్వీన్ ద ఫర్మ్స్ అంటే ఇక్కడ ఏంది, కంపెనీస్ అనమాట. ఓకే, వాట్ ఎవర్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద మార్కెట్, అది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇవి అనమాట. పర్ఫెక్ట్ కాంపిటీషన్, మొనోపోలిస్టిక్ కాంపిటీషన్, ఒలిగోపోలీ. సో ఇవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే మనం ఇది ప్రీవియస్ టాపిక్లోనే మళ్ళీ సేమ్ పాయింట్స్ అవే చూసుకున్నాం ఇక్కడ, రైట్. ఒకసారి మీకు చూసుకోవాలనుకుంటే ఈ టేబుల్ చూసుకోండి. సో సింపుల్గా ఈ టేబుల్ మొత్తం ఉన్న అవే పాయింట్స్ ఇది అని చెప్పేసి, ఓకే, రైట్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ మొనోపోలీ, అలిగోపోలీ, మొనోపాలిస్టిక్ కాంపిటీషన్. మళ్ళీ అవే పాయింట్స్. ఐమ్ సారీ ఫర్ దాట్, నేను పీడిఎఫ్ రెడీ చేస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోలేను, డిఫరెంట్ టాపిక్స్ అనుకున్నా. బట్ ఇప్పుడు అర్థమవుతుంది, బట్ డిఫరెంట్ టాపిక్స్, సేమ్ టాపిక్స్ అని చెప్పేసి. సో ఇవి మనకు దీంట్లో ఈ టాపిక్లోనే కవర్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఓకే, రైట్, ఇందులో కవర్ అయిపోయింది అనమాట. సో అవే పాయింట్స్, సేమ్ పాయింట్స్. సో ఏది వచ్చినా కూడా మళ్ళీ అవే పాయింట్స్. అంటే కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ డిఫరెంట్ ఉందని చెప్పేసి. డిఫరెంట్ టీంలో సేమ్ పాయింట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ నేను డబల్ టైం వచ్చేసి ప్రింట్ చేసేసిన. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ బేస్డ్ ప్రైజింగ్. సో ఇక్కడ మనకు ప్రైజింగ్లో టైప్ ఏంటంటే ఇది ప్రొడక్ట్ లైఫ్, అంటే ప్రొడక్ట్ లైఫ్. సో ప్రొడక్ట్ యొక్క లైఫ్ని బేస్ చేసుకుని మనం ప్రైజింగ్ ఇస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు బిర్యానీ ఉంది. సో బిర్యానీ ఇప్పుడు వన్ డే వ్యాలిడిటీ 3 hours 4 hours ఉంటుంది అనమాట, రైట్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంతకంటే ఎక్కువ ఉండదు. సో దానికి ప్రైజింగ్ ఎట్లా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. ఇన్ కేస్ ఒక ప్రోడక్ట్ అనేది కొన్ని మంత్స్ వరకు ఉంటుంది అనుకుందాము. మంత్స్ వరకు ఉంటే ఏమవుతుంది, దాని వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది కదా. సో దానికి టైప్ ఆఫ్ ప్రైజింగ్ అనమాట, రైట్. సో ఆ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ బేస్ చేసుకుని మనం ప్రైజింగ్ ఇస్తాం అనమాట. దాన్నే ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ బేస్డ్ ప్రైజింగ్ అంటారు. ఓకే, రైట్. సో ఇక్కడ ఇంట్రడక్షన్ స్టేజ్ ఏంటంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్, లో సేల్స్ వాల్యూమ్, హై కాస్ట్ డ్యూ టు మార్కెటింగ్ అండ్ ప్రొడక్షన్. సో ఇక్కడ వాల్యూమ్ తక్కువ ఉంటాయి ప్రొడక్ట్స్, బట్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, లిమిటెడ్ కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఫోకస్ అండ్ బిల్డింగ్ బ్రాండ్స్, ఓన్లీ బ్రాండ్స్, మన దాని యొక్క బ్రాండ్ని బిల్డ్ చేసుకోవడానికి చూస్తారనమాట ఇప్పుడు, రైట్. నెక్స్ట్ ప్రైజింగ్ స్ట్రాటజీస్. మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం ప్రైజింగ్ అని అంటే సింపుల్గా పెనట్రేషన్ ప్రైజింగ్ అనమాట. సెట్టింగ్ ఏ లో ఇనిషియల్ పెనట్రేషన్ ప్రైజింగ్ అంటేనేమో ఫస్ట్ మనం స్టార్టింగ్ లో పెడతాము. దాన్ని చేంజ్ అవుతున్న కొద్దీ తన అవుట్పుట్ని బేస్ చేసుకుని మనము ఆ గెయిన్స్ని బేస్ చేసుకుని మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది ప్రైస్ స్కిమ్మింగ్ అని చెప్పేసి. ఫస్ట్ హై పెడతాము, అవుట్పుట్స్ చూసుకుని అంటే ఓకే సేల్ అవుతారు అని చెప్పేసి మనం ఏం చేస్తాం, మళ్ళీ తక్కువ పెడతాం. ఓకే ఉంది, నెక్స్ట్ అదే ఉంది స్కిమ్మింగ్ ప్రైసింగ్. సెట్టింగ్ హై ఇనిషియల్ ప్రైస్ టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఎర్లీ. సో ఫస్ట్ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే హై ప్రైస్ పెడతాం మన ప్రోడక్ట్కి. హై ప్రైస్ పెట్టేసి అది ఎవరు తీసుకుంటలేరు, సేల్ అవుతుంది, అప్పుడు ఏం చేస్తాం, తగ్గిస్తాం, రైట్. దాన్ని స్కిమ్మింగ్ ప్రైసింగ్ అంటాం. ఇది పెనట్రేషన్ ప్రైసింగ్. ఎప్పుడైనా మనకు హిట్ అవ్వాలి అంటే పెనట్రేషన్ ప్రైసింగ్ని ఫాలో అవ్వడం బెటర్. ఓకే, గ్రోత్ స్టేజ్. ఎక్కడెక్కడ గ్రోత్ అయితే క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ అండ్ రెడ్యూస్డ్ కాస్ట్ డ్యూ టు ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్, ఇంక్రీజ్డ్ కాంపిటీషన్. సో దీని అయితే గ్రోత్ స్టేజ్లో ఏమైతే అంటే కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట అప్పుడప్పుడు. అండ్ దీంట్లో ప్రైజింగ్ స్ట్రాటజీ ఏంటంటే కాంపిటేటివ్ ప్రైజింగ్, వాల్యూ బేస్డ్ ప్రైజింగ్. ఓకే, సో ఈ ప్రైజింగ్ ఎప్పుడు యూజ్ చేసుకుంటున్నాం మనము, ఇంట్రొడక్షన్ స్టేజ్లో, రైట్. సో ఇది గ్రోత్ స్టేజ్. అంటే ఇప్పుడు మనం ఒక స్టార్ట్అప్ పెట్టినాము, పెట్టేసుకున్నాం. స్టార్ట్అప్ అంటే రెస్టారెంట్ పెట్టుకున్నాం అనుకున్నాం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ క్లాత్ షోరూమ్ పెట్టుకున్నాము. ఓకే, ఆ క్లాత్ షోరూమ్ పెట్టుకున్నాక ఫస్ట్ ఇంట్రొడక్షన్లో మనం ఏం చేస్తాం, తక్కువ పెట్టుకున్నాక తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటాం. ఆర్ ఫస్ట్ ఎక్కువ పెట్టి అవి సేల్ కాకపోతే తక్కువ చేస్తాం. ఇది ఒకటి ఇంట్రొడక్షన్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము వాట్ ఇస్ ఇట్ కాల్డ్, గ్రోయింగ్ ఉంది. ఓకే, కొంచెం నార్మల్గా ఉంది, మోడరేట్గా ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది, ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి, ప్రైస్ ఇప్పుడు ఇంక్రీజ్ చేసుకున్నా కూడా సేల్ అవుతాయి అనే స్టేజ్లో అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అప్పుడు ఇంక్రీజ్ అవుతున్న ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు లైఫ్ సైకిల్ అంటే ఏంటిది, ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్టేజ్, నెక్స్ట్ కొంచెం గ్రోయింగ్ స్టేజ్, నార్మల్ గ్రోయింగ్ స్టేజ్, నెక్స్ట్ మెచ్యూరిటీ స్టేజ్. మొత్తం ఇక పీక్స్ అనమాట. మొత్తం మన బ్రాండ్ అందరికి తెలిసిపోయింది అనమాట. సపోజ్ ఇప్పుడు జూడియో ఫస్ట్ నార్మల్గా అవేర్నెస్ వచ్చింది అందరికీ, కొంచెం తక్కువ ప్రైజెస్ అనమాట. నార్మల్గా క్లాత్స్ అనేవి తక్కువ సేల్ అయినాయి. సో తర్వాత గ్రోత్ స్టేజ్కి వెళ్ళిపోయింది, మొత్తం చాలామంది తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఏమైంది, మెచ్యూరిటీ స్టేజ్. సో పీక్స్ అనమాట, ఎంత ప్రైస్ ఉన్నా కూడా
వీకెండ్స్ అయినా సరే ఎప్పుడైనా సరే వెళ్ళిపోతారు, తీసుకుంటారు. లైక్ ఇట్లాంటి బ్రాండ్స్ అనమాట, జూడియో, మ్యాక్స్, రైట్, ఇట్లాంటివి అనమాట. సో ఇక్కడ మెచ్యూరిటీ స్టేజ్లో ఎలా అంటే మనకు వచ్చుకున్న ప్రైసింగ్ స్ట్రాటజీస్. సో ఇక్కడ పీక్ సేల్ వాల్యూస్ ఉంటే మొత్తం వెళ్ళిపోతాయి అనమాట, వచ్చిన స్టాక్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది. హై కాంపిటీషన్ అండ్ మార్కెట్ సాచురేషన్. ఓకే, సో ఇక్కడ ప్రైసింగ్ స్ట్రాటజీస్ ఏం యూజ్ చేసుకుంటారంటే దీంట్లో ప్రైస్ రిడక్షన్స్, నార్మల్గా అప్పుడప్పుడు డిస్కౌంట్స్ ఇవ్వడము. ఓకే, రైట్, అలా బండ్లింగ్ అండ్ ప్రమోషన్స్, అదొకటి కాకుండా ప్రమోషన్స్ ఇవ్వడం అని చెప్పిన డిస్కౌంట్స్ అని చెప్పేసి ప్రమోషనల్ డిస్కౌంట్స్, కూపన్స్. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు కస్టమర్స్ అని వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఉంటారు, మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది, రైట్, అట్లా. నెక్స్ట్ డిక్లైన్ స్టేజ్. డిక్లైన్స్ అంటే ఇక పూరా వేస్ట్ అనమాట. అసలు ఇక డిక్లైనింగ్ సేల్స్ ఏంటి మన అసలు అసలు సేలింగ్ జరగదు అనమాట, మొత్తం లాస్ అనమాట. ఓకే, రైట్, మన ప్రాఫిటబిలిటీ మొత్తం డిక్రీజ్ అయిపోతుంది. సో దీంట్లో ఎక్కువ మనం ఏం చేసుకుంటామంటే క్లియరెన్స్ ప్రైసింగ్, ఆఫరింగ్ సిగ్నిఫికెంట్ డిస్కౌంట్స్ టు క్లియర్ అవుట్ రిమైనింగ్ ఇన్వెంటరీ. సో నార్మల్గా ఇట్లాంటి స్టేజ్లో ఏం చేసుకుంటాం, సపోజ్ ఇప్పుడు నేను నా క్లాత్ షోరూమ్ ఉంది, క్లాత్ షోరూంలో అసలు నా క్లాత్స్ అనేది సేల్ అవుతారు. అప్పుడు ఏం చేస్తాను నేను, ఇక డిమాండ్ ఏం లేదు కాబట్టి సేల్స్ కూడా అవుతలేవు కాబట్టి సపోజ్ 1000 రూపీస్ ప్యాంట్ అనుకో, 1000 రూపీస్ నేను ఏం చేస్తా, ఒక 300 పెట్టేస్తా. అప్పుడు ఏమవుతుంది, 300 కదా, తీసేసుకుంటారు, రైట్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రైజెస్ మొత్తం తగ్గిస్తున్నాం. సో ఇదొక ప్రైసింగ్ స్ట్రాటజీ అనమాట. దాన్ని మనము క్లియరెన్స్ ప్రైసింగ్ అంటే మన దగ్గర ఉన్న ఇన్వెంటరీని అంటే ప్రొడక్ట్స్ని ఎట్లయినా సేల్ చేయాలి, సో తక్కువ పెడితే తీసేసుకుంటారు, ఇదొక స్ట్రాటజీ. నెక్స్ట్ హార్వెస్టింగ్. హార్వెస్టింగ్ అంటే మెయింటైనింగ్ ప్రైజెస్ టు మ్యాక్సిమైజ్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ రిమైనింగ్ కస్టమర్స్. సో ఇక్కడ రిమైనింగ్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం కొంచెం ఆపి మనము షార్ట్ టర్మ్గా పెంచుతాం అనమాట, రైట్. నెక్స్ట్ నీచే ప్రైసింగ్ అని అంటే టార్గెటింగ్ ఏ స్పెసిఫిక్ సెగ్మెంట్ ఆఫ్ లాయల్ కస్టమర్స్ విల్లింగ్ టు పే ఏ ప్రీమియం ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, మనం ఆ ప్రీమియం చేసుకుంటే మాత్రమే వస్తాయి అనమాట. సో వాళ్ళకి మాత్రమే ప్రైసింగ్ ఇస్తారు. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. వాట్ ఇస్ మీన్ బై బ్రేక్ ఈవెన్ అనాలిసిస్? సో ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ యూజ్డ్ టు డిటర్మైన్ ద పాయింట్ ఎట్ విచ్ టోటల్ రెవెన్యూ ఈక్వల్ టోటల్ కాస్ట్ రిజల్టింగ్ ఇన్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. సో ఇక్కడ ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఉంటుంది, అక్కడ మనకు నైదర్ ప్రాఫిట్ రాదు, నైదర్ లాస్ రాదు, అంటే కాన్స్టెంట్ అనమాట. ఓకే, కాన్స్టెంట్, దాన్ని మనం బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటాము. ఓకే, దీనివల్ల యూజ్ ఏంటంటే దిస్ పాయింట్ ఇస్ నోన్ యాజ్ అ బ్రేక్ ఈవెన్. సో ఆ పాయింట్ ఏమంటాం అంటే, ఆ పర్టికులర్ పాయింట్ ఏమంటాం, వేర్ ద పాయింట్ రిజల్టింగ్ ఇన్ neither profit nor loss, that point is called as a break even point. So ఇది ఎక్కడ మనకు హెల్ప్ అవుతుంది అంటే అండర్స్టాండింగ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ హెల్ప్స్ బిజినెసెస్ అసెస్ ద మినిమం సేల్స్ రిక్వైర్డ్ టు కవర్ ఆల్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్. సో నార్మల్గా మనకు మినిమం సేల్స్ ఎప్పుడైతున్నాయి, మ్యాక్సిమం సేల్స్ ఎప్పుడైతున్నాయి, మినిమం సేల్స్ని మనం ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే పాయింట్స్ మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, అంటే ఏ పాయింట్ దగ్గర మనకు ప్రాఫిట్ వస్తుంది, ఏ పాయింట్ దగ్గర లాస్ అవుతున్నాము, ఎక్కడ మనం ఈక్వల్గా ఉంటున్నాం అని మొత్తం తెలిసిపోతుంది. దీనివల్ల బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఓకే, సో బ్రేక్ ఈవెన్ పాయింట్కు ఫార్ములా ఉంటుంది, దట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా టు కాలిక్యులేట్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటంటే ద బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ని దాన్ని బై ప్రపోర్షనాలిటీ. ఓకే, రేషనల్. నెక్స్ట్ సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో వేర్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే కాస్ట్ దట్ రిమైన్ కాన్స్టెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. సో ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అయినా కూడా ఆ ప్రొడక్ట్స్ ప్రైస్ అంటే సేమ్ ఉంటాయి అనమాట. సో దాన్ని మనం ఫిక్స్డ్ కాస్ట్ అంటాము. నెక్స్ట్ సేల్ ప్రైస్, మనం ఎంత ఒక ప్రోడక్ట్ని మనం ఎంత కమ్మినాము. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ద కాస్ట్ దట్ వేరియస్ విత్ ఈచ్ యూనిట్ ప్రొడ్యూస్డ్. సో ఇప్పుడు మనం ఒకసారి ఒక పాయింట్ని 1000 కమ్మినాం, నెక్స్ట్ అదే పాయింట్ని మనం ఒకసారి 800 కమ్మినాం, నెక్స్ట్ 1200 కమ్మినాం, అంటే చేంజ్ అవుతుంది కదా, దాన్ని మనము వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అంటాము. ఓకే, రైట్. బ్రేక్ ఈవెన్ రెవెన్యూ అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. సో వేర్ కంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో అంటే సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ బై సేల్స్ పర్. ఓకే, ఇది రివర్స్ అనమాట, రైట్. నెక్స్ట్ దీని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అంటే నార్మల్గా ఎక్స్ యాక్సిస్లోనేమో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి, వై యాక్సిస్లోనేమో టోటల్ రెవెన్యూ ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ లైన్ ఏమో హారిజాంటల్ లైన్ ఉంటుంది, టోటల్ కాస్ట్ లైన్ ఏమో మనకు ఇట్లా ఉంటుంది అనమాట, లైక్ స్లోప్ లాగా. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ లైన్ ఉంటుందేమో స్టార్ట్ అట్ ద ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి స్లోప్ అప్వర్డ్ చిన్న ఇట్లా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో నార్మల్గా ఎట్లా ఉంటుంది అంటే సింపుల్ ఇది ఉంది కదా. సో ఇక్కడ నార్మల్గా స్లోప్ ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని మనం రెవెన్యూ లైన్ అంటాము. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ హారిజాంటల్ లైన్ అంటేనేమో, సో ఇది సింపుల్గా ఎట్లా అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనమాట, లైక్ మనకు హారిజాంటల్ లైన్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ టోటల్ కాస్ట్ లైన్, ఫిక్స్డ్ కాస్ట్ లైన్ అది. టోటల్ కాస్ట్ లైన్ అంటేనేమో ఇక్కడ అప్వర్డ్ ఇట్లా వెళ్ళిపోతుంది కావచ్చు, మనకు స్లోప్ ఉంటుంది లైక్ ఇక్కడ స్లోప్ లాగా. ఓకే, ఇది రెవెన్యూ లైన్, ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 2000 per month ఉంది, అండ్ వేరియబుల్ కాస్ట్ ఏమో ₹1 మనం చేంజ్ చేస్తూ ఉంటాం. సెల్లింగ్ ప్రైస్ ఏమో కప్ కేక్కి 3 అనమాట. సో ఇక్కడ ఫార్ములా ఏంది, 2000/3 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 2000/2 అంటే 1000 కప్ కేక్స్ అనమాట. ఓకే, అది బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ. సింపుల్గా మనం 1000 కేక్స్ని సింపుల్గా అమ్మేస్తున్నాం అనమాట. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేసుకుంటామంటే ప్రైసింగ్ డెసిషన్స్లో, అంటే ఇప్పుడు మనం ఏ ప్రైస్ని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి. ఓకే, రైట్.
ప్రైసెస్ ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కాస్ట్ మేనేజ్మెంట్ అంటే ఐడెంటిఫైస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ ప్రాఫిటబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అసెట్స్ ఇన్ సెట్టింగ్ సేల్స్ అనమాట. మనము సేల్స్ టార్గెట్స్ని ఇప్పుడు ఈ మంత్లో ఇన్ని సేల్స్ అవ్వాలి అని చెప్పేసి టార్గెట్స్ పెడతాం, రైట్? అట్లా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ డిసిజన్స్ అని అంటే ఎవాల్యుయేట్స్ ద వియబిలిటీ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ ప్రొడక్షన్. నెక్స్ట్ రిస్క్ అసెస్మెంట్లో కూడా రిస్క్ వచ్చినప్పుడు ఆ రిస్క్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్లో కూడా హెల్ప్ చేస్తాయి అనమాట. కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి దీనికి, లైక్ సింప్లిఫైడ్ అజంప్షన్స్ అనమాట. ఓకే, సో దానికి ఇది అలా అనమాట. నెక్స్ట్ ఇగ్నోర్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ స్టాటిక్ అనాలిసిస్. నెక్స్ట్ టాపిక్ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్గా, కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉంది, నేను అందుకని ఇక్కడ వేస్ట్ చేయలేను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గూగుల్ ఇట్ అనమాట. సారీ ఫర్ దట్. ఓకే, ఇది ఎక్స్ట్రా టాపిక్ యాక్చువల్గా, బట్ నేను మిస్ చేసిన, నార్మల్గా ఇక్కడ దొరుకుతలేదు, అర్థమవుతలేదు, కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంది. కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనేది చూసుకోండి. ఇట్ ఈస్ ఎ మేనేజరల్ అకౌంటింగ్ టూల్ దట్ ఎగ్జామిన్స్ హౌ చేంజెస్ ఇన్ కంపెనీ కాస్ట్ అండ్ సేల్స్ వాల్యూమ్ ఎఫెక్ట్ ఇట్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్. సో నార్మల్గా ఇప్పుడు కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అంటే ఏంది, మనం ఎంత తీసుకున్నాం, ఎంత అమ్మినాం. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్టు, రైట్? సో ఈ ప్రాఫిట్ని బేస్ చేసుకుని మన కంపెనీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకుంటాం. సో దాన్ని చెప్పేది ఏంటంటే కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. సో దానిలో కీ కాంపోనెంట్స్ ఏంటి అని అంటే ఒకటి సెల్లింగ్ ప్రైస్ యూనిట్, ఓకే, కలర్ చూస్ చేసుకున్నాము. ఒకటి సెల్లింగ్ ప్రైస్ యూనిట్, నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఒకటి, ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి. మనం ఇవన్నీ తెలుసు. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం ఎంత అమ్ముతున్న ప్రోడక్ట్ని, వేరియబుల్ కాస్ట్ అంటే అప్పుడప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ని మనం డిఫరెంట్ కాస్ట్ అమ్ముతాం, ఒకసారి తక్కువ ఒకసారి ఎక్కువ. ఫిక్స్డ్ కాస్ట్ అంటే మనం ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది, ఫిక్స్డ్కి ఇస్తాం అనమాట. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ అనమాట, రైట్? సో ఇది కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ ఏంది, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ దాట్. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో అని అంటే ఇక్కడ మన కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్ మనకు తెలుసు, ద వాల్యూమ్ ఎట్ విచ్ టోటల్ రెవెన్యూస్ అండ్ ఈక్వల్ టోటల్ కాస్ట్. సో ఇక్కడ రెవెన్యూ అండ్ కాస్ట్ అనేవి ఈక్వల్ ఉంటాయి అనమాట. సెల్లింగ్ అండ్ కాస్ట్ ప్రైస్ అని, సెల్ ప్రైస్ అండ్ కాస్టింగ్ ప్రైస్, రైట్? నేదర్ ప్రాఫిట్ నేదర్ లాస్ అనమాట. దాన్ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాము. సో మీకు 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిఫైన్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాడు. ఓకే, ఈ డెఫినేషన్ రాసుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ ద థర్డ్ యూనిట్ ఆఫ్ BEFA. I hope you guys understood my explanation of the topics. అండ్ దీంట్లోకి వెళ్ళి మనం జస్ట్ గుర్తుపెట్టుకున్న కొన్ని టాపిక్స్ మాత్రమే సింపుల్గా పాస్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ ద వీడియో ఆఫ్ హౌ టు పాస్ BEFA ఆర్ హౌ టు పాస్ JNTUH ఎగ్జామ్స్ అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ డూ దట్ వీడియో. ఓకే, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. నోట్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది పక్క, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ ఆబ్టైన్ ద నోట్స్ ఫ్రమ్ దట్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.